మొన్నటి దినమున ఒక దైవజనుడు కొండ మీదకి వెళ్ళి సువార్త ప్రకటించి కొండ మీద నుంచి దిగుతున్నాడు. పాము కుట్టింది. పాము కాటేయగానే హాస్పిటల్ చేర్చే టైంలోనే చనిపోయాడు. అంటే ఆ యొక్క ట్రీట్మెంట్ అందక చనిపోయినాడు దైవజనుడు. అంటే ఎంత డెప్త్, డీప్ ఏరియాలలో వాళ్ళు ఉన్నారు. ఒక సహోదరి, మేము చర్చ్ ఓపెన్ చేసినాం, వెళ్ళి అడిగినాం, పాస్టర్ గారు పాస్టరమ్మ ఎక్కడున్నది అని అడిగితే ఆయన అంటాడు, పాస్టరమ్మ చనిపోయింది పాస్టర్ గారు అంటాడు. అంటే ఎంత సింపుల్గా చెప్తుండంటే మార్కెట్కి వెళ్ళింది వస్తుంది అన్నట్టు చెప్తుండు. పోయినసారి వచ్చినప్పుడు పాస్టరమ్మ ఉండే కదా. పాస్టరమ్మ ఏదంటే పాస్టరమ్మ చనిపోయింది పాస్టర్ గారు అంటే వాళ్ళకి ఏడవాలా అని లేదు. పాస్టరమ్మ చనిపోయింది. ఎప్పుడు చనిపోయిందంటే 2 నెలలు అవుతుంది చనిపోయింది. ఎట్లా చనిపోయింది? ఏం లేదు, భోజనం చేస్తుంటే ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది. ఆ కొండ మీద నుంచి దిగి హాస్పిటల్ చేర్చేలోపు చనిపోయింది. ఆ సేవకుడిని గట్టిగా పట్టుకుని ఏడ్చి, పిల్లలు, మా పిల్లలు 3 పిల్లలను చూపెడుతున్నారు. తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు. వాళ్ళని అడిగితే మీరు ఇంత ధైర్యంగా ఎట్లున్నారంటే, మాకు యేసయ్య ఉన్నాడు. మేము ఏడుస్తున్నాం కానీ వాళ్ళు ఏడుస్తలేరు. మాకు మారు మనసు వచ్చింది వాళ్ళని చూడగానే. ఇంత ధైర్యంగా ఎట్లున్నారు నాన్న మీరు? 2 నెలలు అవుతుంది నీ భార్యను పోగొట్టి పిల్లలను చూస్తే. మాకు యేసయ్య ఉన్నాడు. మా యేసయ్య మమ్మల్ని భద్రపరుస్తుంది. ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను, ఈ ఆశ్రయపురము, ఈ యొక్క ఓడ ఎవరికి సాదృశ్యం అంటే యేసయ్యకి సాదృశ్యం. గట్టిగా ఈ ఆశ్రయపురము అంత్య దినాలలో, చివరి రోజులలో యేసయ్యకి సాదృశ్యం. మనకు డబ్బున్నా, జ్ఞానమున్నా, పలుకుబడున్నా, అధికారం ఉన్నా, ఎంత ఉన్నా కానీ యేసయ్య లేకపోతే రెక్కలు తెగిపోయిన పక్షివే నువ్వు, రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్వే నువ్వు. ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ మందిరంలో కరెంటు లేని మందిరం లాంటివే నువ్వు. చెరువులో నుంచి బయటపడ్డ ఒక చేపలాగానే నువ్వు యేసయ్య లేకపోతే. అన్ని ఒక దినమున మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. మనతో ఉండే ఆశ్రయపురం, మనతో ఉండే ఓడ అదే యేసయ్య. అందుకని ఈరోజు మన టైటిల్ భద్రపరచడానికి నమ్మదగిన వాడాయన. తన ప్రియ కుమారుడైన క్రీస్తు సహవాసంలో మిమ్మల్ని చేర్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువును విడిచిపెట్టే సందర్భాలు వస్తాయి. ప్రభువుని విడిచిపెట్టే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. కానీ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనకు కావలసింది యేసయ్య మాత్రమే. ఆ ప్రజలను చూస్తే ఎంత సంతోషం అనిపించిందంటే, అబ్బా ఆశ. పాస్టర్ గారు వాళ్ళు ఎట్లా రెడీ అయినారంటే, వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమంటారు కొండలలో ఉండే ప్రజలను ఏమంటారు? ట్రైబల్స్ అంతా. ట్రైబల్స్ వాళ్ళకి ఏం తెలియదు. సరే దండలేసిండ్రా అనుకోవచ్చు, దండలేసిండ్రు మాకు అంటే అనుకోవచ్చు, సరే పోనీ అని. వెళ్ళగానే అక్కడ ముందు 2 పీటలు పెట్టిండ్రు. పీటలు ఏం పీటలు? 4 పీటలు ఉంటాయి చూసారా పీటలు. పీటలు ఎందుకు పెట్టిండ్రంటే, మీరు దాని మీద కాలు పెడితే మేము మీ కాళ్ళను కడిగి మేము
టవల్ పెట్టి తూడుస్తామంటున్నారు. అమ్మ వద్దు. కాబట్టి చెంబులో ఉన్న ఏంటియో తెలుసా? నీళ్లు కాదు, చిక్కటి పాలు. చిక్కటి పిండిన పాలు చెంబులో సిద్ధపరుచుకొని మా కాళ్ళట పాలతో కడుగుతారట. అప్పుడు మేమన్నాం, మేమంత అర్హులం కాదు, ఆయన ఒక్కడే అర్హుడు. ఇవన్నీ మానేసుకోండి. పౌలు అన్నట్లు ఇవన్నీ ఆచారాలు మానేసుకోండి. చేసినరేమో ఒకప్పుడు మీరు ప్రభులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మానేసుకోండి. కాళ్ళు మొక్కటం, కాళ్ళు కడగటం, పాలతో కడగటం, టవల్ పెట్టి తోడవటం, ఆచారాలు ఉండొచ్చు, మీకు అలవాటై ఉండొచ్చు, అవి మానేసుకోవాలి. అవన్నీ వాళ్ళల్లో ఆశ చూడగానే ఇంకా 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 ఇంట్రెస్ట్ పెట్టాలనిపించింది.